బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మా దేవేంద్రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మా దేవేంద్రెడ్డి మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ దక్కుతుందని పేర్కొన్నారు. స్వేచ్ఛ సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం అపారమని కొనియాడారు. దేశ స్వపరిపాలనకు ఆదర్శంగా నిలిచే రాజ్యాంగాన్ని రూపొందించిన దూరదృష్టిగల నాయకుడని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతో పాటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కిరెడ్డి, కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, న్యాయవాది జీవన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్, సంధ్య, నవీన్, ఉదయ్ కుమార్, గౌస్, సోహెల్, జుబేర్ అహ్మద్, మహిళా నాయకురాలు అంకం చంద్రకళ, రాధ, నాయకులు కృష్ణగౌడ్, అంజగౌడ్, కృష్ణయ్య, విశ్వం, లింగారెడ్డి, ప్రభురెడ్డి, కిషన్, మాయ, మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, ఏనుగుల రాజు, సునీల్, రవి, లక్ష్మీనారాయణ, దశరథం, ఇందాడ్ సంతోష్, వెంకట్, ఆంజనేయులు, ప్రభాకర్, లక్ష్మణ్, కిషన్, మోహన్, ఇస్మాయిల్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 135వ జయంతి అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్న మా సోదర సోదరిమణులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన వ్యక్తే కాకుండా ఒక న్యాయవాదిగా, అదేవిధంగా సమాజాన్ని నిర్మించాలనే తపనతోని రాజ్యాంగాన్ని రచించి మరి యావత్ భారతదేశానికి ఒక మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి. అంత గొప్ప మహోన్నతమైన వ్యక్తి యొక్క మరి 135వ జయంతి జరుపుకోవడం ఆనందదాయకం. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర భాగంలో కూడా, తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మనందరం అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3ని ఆదర్శంగా తీసుకొని మరి కేంద్రం మెడలు వంచి అక్కడ కూడా ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మరి మార్గం సుగమం అయ్యే విధంగా అంబేద్కర్ అలనాడే ఆలోచించి పెట్టిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని మరి కోడ్గా చేసి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అంతేగాక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి గౌరవార్థం 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని కూడా మన హైదరాబాద్ నడిబొడ్డులో కూడా నిర్మించడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే నాకు తెలిసినంత వరకు సబ్జెక్టు కరెక్షన్, ఇప్పటి వరకు అయితే ముఖ్యమంత్రి గారు కానీ మరి మంత్రులు కానీ అక్కడి వరకు వెళ్ళినట్టుగా అంబేద్కర్ గారి గౌరవార్థం 125 అడుగుల ఎత్తున నిర్మించుకున్న ఆయన విగ్రహం దగ్గరికి ఇప్పటి వరకు వెళ్ళినట్టయితే కనిపించడం లేదు. నిజంగా శోచనీయం. ఏదేమైనప్పటికీ కూడా మరి నీకోసం జీవిస్తే నీలో ఉంటావు, నలుగురి కోసం అందరి కోసం జీవిస్తే అందరి గుండెల్లో నిలుస్తావనే అంబేద్కర్ గారి సూచన ఆధారంగా చేసుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రానికి అందించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండబోతున్నారు. సమాజ నిర్మాణంలో కావచ్చు, అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో కావచ్చు కేసీఆర్ సాటి కాబట్టి భవిష్యత్తులో కూడా తప్పకుండా మరి అంబేద్కర్ గారు ఏదైతే సమాజ నిర్మాణం కోసం కలలు కన్నారో ఆ కళను నిజం చేయడం కోసం కేసీఆర్ గారు ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి 135వ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. జై భీమ్, జై తెలంగాణ.